శ్రోతలందరికీ నమస్కారం. ఈరోజు పిచ్చోడు అనే కథతో మీ ముందుకు వచ్చాను. మరి కథలోకి వచ్చేద్దామా? పిచ్చోడు కథ రచన పఠనం విజయలక్ష్మి. పిచ్చోడు అదిగదిగో ఆ చెట్టు కింద పొద్దున్న నుంచి అక్కడే ఉన్నాడు అంటూ సర్కారు బడిపిల్లలు రాళ్లు తీసి రువ్వుతున్నారు. బైక్ పై నుంచి వస్తున్న నాకు ఆ దృశ్యం కంటపడేసరికి చప్పున బైక్ ఆపి పిల్లలను అదిలించాను. ఆ పిచ్చోడు మట్టి కొట్టుకుపోయి ఉన్నాడు. గెడ మాసిపోయి చిరిగి పేలికలైన షర్టు, తైల సంస్కారం తలంటు స్నానం చేసి ఎన్నాళ్ళైందో తెలీదు. ఏ మహానుభావులు వేశారో ఒక షార్ట్ మాత్రం మొలకు ఉంది. బక్క పలచటి మనిషి, పీక్కుపోయి ఉన్న ముఖం, కళ్ళు గుంటలపడి ఉన్నాయి. లోపలకు పోయిన దవడలు, బయటకు వచ్చిన పళ్ళు, గుండెల వరకు మాసిపోయిన గడ్డం. భోజనం చేసి ఎన్నాళ్ళైందో తెలీదు. కడుపు 7 లోకాల లోపలకు పోయింది. తనలో తానే ఏదో గొణుక్కుంటూ తన లోకంలో తానున్నాడు. మోకాలుపై దెబ్బలు, కొట్టుకుపోయిన మోచేతులు, ఒళ్ళు తెలియని మైకంలో శూన్యంలోకి చూస్తూ గొణుక్కుంటున్న ఆ వ్యక్తిని చూసి నాకు చాలా బాధ అనిపించింది. అయ్యో, ఏ తల్లి కన్నబిడ్డో, ఏ ఇల్లాలి భర్తో. అయ్యో, అలా అనుకుంటున్నావేంటి? అసలు అతనికి పెళ్ళయిందో లేదో? పాపం, ఇతను ఏ ఊరి నుంచి వచ్చాడో. ఏదైతేనే అతనికి సాయం చేయాలనిపించింది నాకు. అప్పటికే సాయంత్రం అయ్యింది. కాసేపు ఉంటే చీకటి పడిపోతుంది. ఈ చెట్టు క్రింద ఉంటే ఏ పామో పురుగులో ఉంటాయి. ఎలాగైనా ఇతనికి రక్షణ కల్పించాలి అనిపించింది. అతని దగ్గరగా వెళుతుంటే ఎవరో అంటున్నారు, ఏయ్, అతను పిచ్చాడు, అతని దగ్గరికి వెళ్లకు అని. అయినా నేను ఆగలేదు. అతని దగ్గరగా వెళ్ళి అతని ముఖంలోకి చూశాను. నిస్తేజమైన కళ్ళలో జీవం లేని ఒక నవ్వు నవ్వాడు. నన్ను ఏమీ అనలేదు. అతనికి మాటలు రావేమో అనుకున్నాను. మీరెవరు అన్నాను. అతను మాట్లాడలేదు. మరలా మీరెవరు? రాత్రిపూట ఇలా పొలాల్లో ఉంటే ప్రమాదం, నాతో రండి అన్నాను. అతను ఏం మాట్లాడలేదు. నేను కొంచెం ధైర్యం చేసి అతని చెయ్యి పట్టుకున్నాను. అతని నుంచి విపరీతమైన దుర్వాసన వస్తోంది. వాంతి వచ్చేలా కడుపులో తిప్పుతోంది. ఒక్కసారి అతని చెయ్యి వదిలేయబోయి మళ్లీ తమాయించుకుని జేబులోంచి కర్చీఫ్ తీసి ముక్కుకి కట్టుకున్నాను. అతనేం మాట్లాడకుండా తదేకంగా నా వైపు చూస్తున్నాడు. అవును, ఇతన్ని ఎక్కడ ఉంచాలి అనే ఆలోచన వచ్చింది నాకు. అవును, ఎక్కడ ఉంచాలి? నేను అతనికి సహాయం చెయ్యాలనుకున్నప్పుడు నా ఇంటికే తీసుకెళ్లడమే న్యాయం అనిపించింది నాకు. అతన్ని బండి వద్దకు తీసుకొచ్చి కూర్చోమని చెప్పాను. బైక్ స్టార్ట్ చేశాను. కానీ అతను రన్నింగులో ఉండగా దూకేస్తే అనిపించింది. అమ్మో, అతనికి మంచి చేయబోయి చెడు చేసినట్లు అవుతుందేమో అని, ఏమండి సరిగా కూర్చోండి అని చెప్పాను. అతను ఏం మాట్లాడలేదు. తనలో తానే నవ్వుకుంటూ అలౌకికమైన ఆనందాన్ని పొందుతున్నాడు. అతను బాగానే కూర్చున్నాడు. కానీ భయంతో నేను బైక్లా కాకుండా సైకిల్లా బండి నడిపి మా ఇంటికి తీసుకొచ్చి అతన్ని లోపలికి తీసుకొచ్చాను. ఎదురుగా మా డాడీ వచ్చారు. అప్పటికే లేట్ అయిందని డాడీ కంగారు పడుతూ నాతో తీసుకొచ్చిన ఆ పిచ్చాడిని చూస్తూ, అరుణ్, ఇతనేంటి ఇలా ఈ పిచ్చోడిని తీసుకొచ్చేవేంటి? ఇతనెవరు అన్నాడు. అతని నుంచి వస్తున్న బ్యాడ్ స్మెల్ తట్టుకోలేక ముక్కు దగ్గరగా చెయ్యి పెట్టి చేతితో ముక్కు దగ్గర విసురుకుంటున్నట్లు చేతిని అటూ ఇటూ కదిలిస్తున్నారు డాడీ. డాడీ, ఇతను దారిలో ఒక చెట్టు కింద ఉంటే పిల్లలు రాళ్లతో కొడుతుండగా చూడలేక తీసుకొచ్చాను. సారీ డాడీ, మీకు చెప్పకుండా తీసుకొచ్చినందుకు అన్నాను. అరుణ్, ఇతనెవరో తెలియదు. మనిషి నుంచి చూస్తే విపరీతమైన దుర్గంధం. ఎలా అన్నట్లు నా వైపు చూశారు డాడీ. డాడీ, ఒక్క నిమిషం అంటూ ఆ పిచ్చాడిని మరలా బైక్ ఎక్కించుకుని డాడీ పిలుస్తున్నా ఆగకుండా వెళ్ళిపోయాను. సెలూన్కి తీసుకెళ్లి అతని జుట్టు గెడ్డం శుభ్రంగా తీయించి ఇంటికి తీసుకువచ్చి అతనికి స్నానం చేయించాను. నా షార్ట్ వేసి నాన్నగారి టీషర్టు తొడిగాను. డాడీ నన్ను ఏమీ అనలేక, నన్ను ఆపలేక సంభ్రమాశ్చర్యాలతో చూస్తున్నారు. అతన్ని ఇప్పుడు చూస్తే తను తీసుకువచ్చిన పిచ్చాడని ఎవరూ కనిపెట్టలేరు. అతన్ని చూసి నాకు హాయిగా అనిపించింది. అతనికి అన్నం పెట్టాను. మాట్లాడకుండా తిన్నాడు. అంతలోనే పెద్దగా నవ్వాడు. డాడీ త్రుళ్ళిపడ్డారు. అరుణ్, ఏమిట్రా ఇదంతా? ఎవరో పిచ్చాడిని తీసుకొచ్చావు. వాడు ఎవరో ఏ ఊరో కూడా మనకు తెలీదు. ఇదేమైనా రిస్కేమో చూడు అన్నారు. ఊరుకోండి నాన్న, ఇతనితో మనకేం రిస్క్ ఉంటుంది? ఎందుకు అతన్ని రాత్రివేళ అక్కడ వదలాలని అనిపించలేదు. తీసుకొచ్చాను. రేపు ఆసుపత్రికి తీసుకెళ్తాను డాడీ. చూద్దాం, బాగుపడితే మన పేరు చెప్పుకు బతుకుతాడు. బాగుపడకపోతే 2 మెతుకులు పెట్టి మనమే చూసుకుందాం డాడీ అన్నాను. డాడీ మాట్లాడలేదు. రాత్రి అతన్ని ఒక మంచం మీద పడుకోబెట్టాను. నేను కూడా అతని దగ్గరే రాత్రి నిద్రపోకుండా గడిపాను. అతను ఏ అర్ధరాత్రో లేచి పారిపోతాడేమోనని. డాడీకి నా వైఖరి నచ్చలేదని తెలిసిపోతున్నా అతన్ని ఏదో ఉద్ధరించాలని నాకు అనిపించింది. సడన్గా నిద్రలోంచి మేల్కొని కూర్చున్నాడు పిచ్చాడు.
రాత్రంతా ఏసీ గదిలో హాయిగా నిద్రపోయాడేమో, నిన్నటికి ఈ రోజుకి ముఖం కాస్తంత తేటగా కనిపిస్తోంది. అతను నా వైపు చూసి నవ్వాడు. నేను నవ్వాను. అతనికి బ్రష్పై పేస్ట్ వేసి నేను కూడా పేస్ట్ వేసుకుని నేను బ్రష్ చేస్తూ అతను కూడా చెయ్యమని చెప్పాను. అతను నెమ్మదిగా బ్రష్ను నోట్లో కదిలించాడు. నేను దగ్గరుండి అతనికి ముఖం కడిగించి స్నానం చేయించి మంచి బట్టలు వేశాను. డాడీ చాలా అసహనంగా ఉన్నారు. అరుణ్, ఏమిటిదంతా? పనివాళ్లతో స్నానం చేయించొచ్చు కదా అన్నారు కొంచెం ముఖం చిరాగ్గా పెట్టి. ఆయనకు నా పట్ల ఉన్న అపారమైన ప్రేమ వల్ల నన్ను ఆపలేదు, కానీ నేను పిచ్చోడికి సేవలు చేయడం ఆయనకు నచ్చలేదు. అతన్ని తయారు చేసి బైక్పై ఎక్కించుకుని సైకియాట్రిస్టు దగ్గరకు తీసుకెళ్లాను. డాక్టర్ గారు అతన్ని పరీక్షించి, అరుణ్ గారు, ఇతను తీవ్రమైన మానసిక వేదనకు గురయ్యి ఇలా తయారయ్యాడు. ఇతను తప్పకుండా బాగుపడతాడు అని చెప్పి మందులిచ్చాడు. కాస్త బయట మానసిక ఉల్లాసం కలిగించే ప్రదేశాలకు తిప్పమని డాక్టర్ చెప్పాడు. నా ఆనందానికి అవధులు లేవు. నా వలన ఇతను బాగుపడతాడంటే నాకు చాలా ఆనందం అనిపించింది. ఇంటికి వచ్చేసరికి డాడీ వంట చేసి ఉంచారు. అమ్మలేని నాకు అన్నీ తానే పెంచిన డాడీ అంటే నాకు చాలా గౌరవం, ప్రేమ ఉంది. కానీ ఈ పిచ్చాడి విషయంలో మాత్రం నేను డాడీకి అంతగా మింగుడు పడలేని పని చేస్తున్నాను. రారా అరుణ్, భోజనం వేళ దాటిపోయింది, కాళ్ళు కడుక్కో అన్నారు ప్రేమగా. డాడీ, డాక్టరు ఇతని గురించి చెప్పిన మాటలకి నాకు కడుపు నిండిపోయింది డాడీ అన్నాను సంతోషంగా. డాడీ చిరునవ్వి నవ్వి, రానన్నా, నీ సంతోషమే నా సంతోషం. మరి నీ కడుపు నిండితే నా కడుపు నిండినట్లే అన్నారు డాడీ. ఆయన కళ్ళలో తడిని చూసి డాడీ అన్నాను ఆర్తిగా. డాడీ నాకు పిచ్చాడికి భోజనం వడ్డించారు. అతను ఆబగా తిన్నాడు. అతను అలా తింటుంటే నాకు ఎంతో ఆనందంగా అనిపించింది. భోజనం అయ్యాక అతనికి టాబ్లెట్లు వేయించాను. ఆ తర్వాత అతను హాయిగా నిద్రపోయాడు. నెల రోజులు కాలగర్భంలో కలిసిపోయాయి. ఈ నెల రోజుల నుంచి ఆఫీసుకు సెలవు పెట్టి మరీ పిచ్చాన్ని చూసుకుంటున్నాను. మందులో పనిచేసి అతనిలో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. అతను మాట్లాడుతున్నాడు, ఆకలి అంటున్నాడు, నన్ను ఏ బాబూ అని పిలుస్తున్నాడు. నెమ్మదిగా అతను మామూలు మనిషి అవుతున్నాడు. ఒకరోజు సడన్గా అడిగాడు, నువ్వెవరు, నన్నెందుకింత బాగా చూసుకుంటున్నావు అని. అంతవరకు అతనికి ఆలోచన వచ్చిందంటే మందులు బాగా పనిచేస్తున్నాయని నాకు చాలా సంతోషం వేసి డాడీతో చెప్తే డాడీ కూడా సంబరపడ్డారు. పోన్లేరా, నీ కృషి ఫలించింది. అతని కుటుంబంతో అతని కలిపేయొచ్చు. నెమ్మదిగా అతనెవరో కూడా అతనికి తెలిసిన నాడు, అతని కుటుంబంతో అతన్ని కలిపిన నాడు ఇంకా ఆనందపడతావురా అన్నారు డాడీ. అవును డాడీ, పాపం అతనెవరో అతను చెప్పే వరకు మనం ఏం చేయలేం కదా అన్నాను నేను డాడీ దగ్గర అతన్ని వదిలి ఆఫీసుకు వెళ్లడం మొదలుపెట్టాను. అతన్ని తీసుకువచ్చిన కొత్తలో డాడీ కొంచెం అతని పట్ల విముఖతగా ఉన్నా ఇప్పుడు అతనితో కాలక్షేపం చేస్తున్నారు. నేనింటికి వచ్చే వరకు డాడీ ఒక్కరే ఉండేవారు, కానీ అతనితో కాస్త కాలక్షేపం అవుతోంది. అతన్ని మాట్లాడిస్తున్నారు. అతనికి ఆయనే కంచంలో అన్నం పెడుతున్నారు. స్నానం చెయ్యమని చెబుతున్నారు. డాడీ చెప్పినట్లు అతను కూడా చేస్తున్నాడు. క్రమేణా డాడీ ముఖంలో నూతన ఉత్తేజం కనిపిస్తోంది. నాకు అది కూడా సంతోషంగా అనిపించింది. నాకు 15 ఏళ్ల వయసప్పుడు డాడీ, అందరికీ అమ్మలున్నారు, నాకు అమ్మ లేదు. మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మ చనిపోతే వాళ్ళ నాన్నగారు మళ్ళీ పెళ్లి చేసుకున్నారు డాడీ. నా అమ్మ చనిపోయిందన్నారుగా డాడీ, మీరు అలా పెళ్లి చేసుకుంటే నాకు ఒక కొత్త అమ్మ వస్తుందిగా డాడీ అన్నాను. అప్పుడు నా మాటలకు డాడీ కంగారు పడ్డారు. వద్దు బాబు, నిన్ను నేను చూసుకోగలను బాబు, నాలోనే అమ్మని నాన్నని చూసుకోనన్నా అన్నారు అనునయంగా. డాడీ అలా అనేసరికి ఇక నేను ఎప్పుడూ అడగలేదు. నిజంగానే ఆయన తల్లి తండ్రి అయి తానై పెంచారు. నా తండ్రి లాంటి తండ్రి ఎవరికీ ఉండరనిపిస్తుంది. నేను సాయంత్రం ఇంటికి వచ్చేసరికి ఇద్దరూ వాకింగ్కి వెళుతున్నారు. నాకు చాలా సంతోషం అనిపించింది. అలా 6 నెలలు గడిచాయి. అతను మామూలు స్థితికి పూర్తిగా వస్తాడని నాకు నమ్మకం ఏర్పడింది. అరుణ్, భోజనం చేద్దాం రారా, అతన్ని కూడా పిలువు అన్నారు డాడీ. ప్రస్తుతానికి అతని పేరు తెలియదు గనక అతను అనే డాడీ నేను సంబోధిస్తాం. కానీ అతనికి అన్నీ తెలుస్తున్నాయి కాబట్టి అంకుల్ రండి భోజనం చేద్దాం అన్నాను. అతను నా వైపు ఆశ్చర్యంగా చూశాడు. అంకులా? నేను నీకు అంకులా అన్నాడు. అవును అంకుల్, పెద్దవారిని మరి ఎలా పిలుస్తాం? అంకుల్, మీ పేరు జ్ఞాపకం తెచ్చుకోండి అంకుల్, ప్లీజ్. మీరు మామూలు మనిషి కావాలి. మీ కుటుంబంతో మిమ్మల్ని నేను కలపాలి, అదే నా ధ్యేయం అన్నాను అతన్ని ప్రోత్సహిస్తూ. అతను ఆలోచిస్తున్నాడు. అలా తిరుగుతున్న సీలింగ్ ఫ్యాన్ వైపు చూస్తూ ఆనంద్, ఆనంద్ నా పేరు ఆనంద్ అన్నాడు. నేను అతన్ని గాఢంగా హత్తుకున్నాను. నా ప్రయత్నం ఫలించింది. అతని పేరు చెప్పేశాడు. అంకుల్, మీరు మీ గతాన్ని గుర్తు తెచ్చుకోండి అంకుల్, మీకు అన్నీ గుర్తొస్తాయి, ప్లీజ్ అంకుల్ ప్రయత్నించండి అన్నాను. మళ్ళీ అతను సీలింగ్ ఫ్యాన్ వైపు చూస్తూ, నేనేం చెప్పుకోను పలను బాబు నా గతం అన్నాడు.
అతను కాదు కాదా ఆనంద్. అదేంటి అంకుల్ అలా అంటారు? మీ గతం చెప్పండి ప్లీజ్. మీకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? మీ కుటుంబం ఎక్కడుంది అన్నాను. బాబు, నా గతం గుర్తు రావడమే నాకు బాధగా ఉంది. ఆ బాధ వర్ణనాతీతం. నువ్వు నన్ను రక్షించి నన్ను మనిషిని చేశావు. పిచ్చివాణ్ణి తీసుకొచ్చి కొండంత అండగా నిలబడి అసహించుకోకుండా నాకు పునర్జన్మనిచ్చావు. నాయనా, నీకు కాకపోతే ఇంకెవరికి చెప్తాను? నాకు అన్ని జ్ఞాపకాలు కళ్ళకు కట్టినట్లు జ్ఞాపకం వస్తున్నాయి. నాకెందుకు పిచ్చెక్కిందో విను అన్నాడు ఆనంద్. ఆనంద్, నువ్వు లేకుండా నేను క్షణం కూడా ఉండలేను ఆనంద్. ప్లీజ్ నన్ను పెళ్లి చేసుకో అంది రాగిణి. రాగిణి, మీ పెద్దలు మా పెద్దలు ఒప్పుకుంటేనే ఈ పెళ్లి జరుగుతుంది. పెళ్ళంటే 100 ఏళ్ల పంట. నీకు నేను అంటే ఎంత ఇష్టమో అంత పద్ధతిగా మనం పెళ్లి చేసుకోవాలి. మా అమ్మా నాన్నల్ని అడగమని మీ తల్లిదండ్రులకి చెప్పు. నిన్నిచ్చి పెళ్లి చేస్తామని వాళ్లతో చెప్పమను అన్నాడు ఆనంద్. అది కాదు ఆనంద్, మా వాళ్ళు ఒప్పుకోరు. మనం గుళ్ళో పెళ్లి చేసుకుందాం. నేనంటే నీకు ఇష్టం లేదా అంది గోముగా రాగిణి. నువ్వంటే నాకు ఇష్టమే రాగిణి, కానీ పెద్దవాళ్ళ ఆశీర్వాదం లేకుండా నేను పెళ్లి చేసుకోలేను అన్నాడు ఆనంద్. ఆనంద్, మనం పెళ్లి చేసుకున్నామనుకో, కొన్నాళ్ళకి మా వాళ్ళు మీ వాళ్ళు కూడా అన్నీ మర్చిపోయి మనవడిని ఇస్తామని వాళ్లే చేరదీస్తారు. మనం ఎన్ని కథలు వినలేదు. నువ్వు ఒప్పుకోకపోతే నాకు చావే శరణ్యం. నిన్ను తప్ప నేను ఎవరిని పెళ్లి చేసుకోలేను అంటూ వెక్కి వెక్కి ఏడుస్తోంది రాగిణి. రాగిణి ఆనంద్ ఒకే కాలేజీలో చదువుతున్నారు, క్లాస్మేట్స్ కూడా. ఆనంద్ తెల్లగా ఎత్తుగా అందంగా ఉండేవాడు. రాగిణి కూడా అందగత్తే. ఆనంద్ని గాఢంగా ప్రేమించింది రాగిణి. ఆనంద్ తన పట్ల రాగిణి చూపుతున్న ప్రేమకు ఆకర్షితుడు అయ్యాడనే చెప్పుకోవాలి. అలా ఇరువురి మనసులు కలిశాయి. రాగిణి పట్టుదలతో ఆనంద్ రాగిణిని పెళ్లి చేసుకోక తప్పలేదు. ఆనంద్ తల్లిదండ్రులు మొదట కోప్పడ్డా తరువాత రాగిణిని ఆదరించారు. రాగిణి తల్లిదండ్రులు కూడా రాగిణిని ఆనందిని ఆహ్వానించారు. రాగిణి ప్రేమ మైకలను ఆనంద్ మునిగి తేలుతుండగా రాగిణి గర్భవతి అయింది. 3వ నెలలో వేవిళ్ళు ఎక్కువగా ఉండడంతో అమ్మగారింటికి వెళ్లిన రాగిణి ఇంకా తన దగ్గరకు తిరిగి రాలేదు. ఆమె పూర్తిగా మారిపోయింది. ఆనంద్ భార్యను చూడడానికి వెళ్లినా ఆమె ముభావంగా ఉండి మాట్లాడేది కాదు. ఆమె తల్లిదండ్రులు అతన్ని యావగింపుగా చూడడం మొదలుపెట్టారు. రాగిణి ఎందుకు అలా మారిపోయిందో అర్థం కాక అవమానంగా అనిపించింది ఆనంద్కు. కానీ కడుపుతో ఉన్న భార్య డిస్టర్బ్గా ఉంటుందేమోనని సర్దుకున్నాడు. కానీ డెలివరీ అయినప్పుడు కూడా భర్తకి కబురు పెట్టలేదు. ఆనంద్కి అప్పుడే అనుమానం మొదలైంది. రాగిణిలో ఏదో మార్పు కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. తనను ఎందుకో పక్కన పెడుతోంది. అత్తమామలు కూడా అతన్ని సూటిపోటిగా మాట్లాడడం మొదలుపెట్టారు. తనని ఎంతో ప్రేమించానని, తనని వదిలి ఉండలేనని చెప్పిన రాగిణి తనను ఎందుకు తృణీకరిస్తోందో అర్థం కావడం లేదు. రాగిణికి కానుపు అయ్యింది. మగబిడ్డ పుట్టాడు. బాబు పుట్టాక ఆమెలో మరీ మార్పు చోటు చేసుకుంది. మీరంటే నాకు ఇష్టం లేదు, నేను మీకు విడాకులు ఇచ్చేస్తాను అని ఒకసారి బాంబు పేల్చి చెప్పేసింది. ఆనంద్కి భూమి గిర్రున తిరుగుతున్నట్లు అనిపించింది. ఏంటి, నేను నీకేం అపకారం చేశాను? నీలో ఇంత దురుద్దేశం ఉందా నీకు? అందుకే నన్ను దూరం పెట్టావా అన్నాడు ఆవేశంగా. అవును, నేను నీతో ఎంత మాత్రం రాను అని ఖరాఖండిగా చెప్పేసింది. అలా విడిపోయిన ఆనంద్ ఆమె చేసిన ద్రోహానికి పిచ్చివాడయ్యాడు. ఆమె తనకు చేసిన అన్యాయం, తన బిడ్డను చూసుకునే అదృష్టం తనకు లేదనే విషయం అతను భరించలేకపోయాడు. ఆఖరికి అలా పిచ్చివాడిగా మారి ఎక్కడెక్కడో తిరుగుతూ, ఎవరో ఏ రోడ్డు వారో పడుకుంటూ, ఎవరైనా పెడితే తింటూ, తనెవరో కూడా తెలియని స్థితికి వచ్చాడు. అలాంటి తరుణంలో అరుణ్ కంటపడి మనిషి అయ్యాడు. ఆనంద్ చెప్పడం ఆపి నా వైపు, డాడీ వైపు చూశాడు. డాడీ అచేతనంగా ఉన్నారు. డాడీ అని పిలిచాను. త్రుళ్ళిపడ్డారు డాడీ. ఆనంద్ గారు, మీ భార్య మళ్ళీ మీకు కనిపించలేదా? మీ బిడ్డ ఏమయ్యాడు అని అడిగారు డాడీ. ఆమె ఇంకొక పెళ్లి చేసుకుందని వినికిడి. అంతకంటే నాకు ఆమె గురించి ఏమీ తెలియదు అన్నాడు ఆనంద్. బాబు, ఇక నేను వెళ్ళిపోతాను అన్నాడు ఆనంద్. మీరు వెళ్ళొద్దు అంకుల్, డాడీకి తోడుగా ఉండండి అన్నాను నేను. ఆనంద్, అంకుల్, డాడీ మంచి దోస్తులైపోయారు. అరుణ్ మా ఫ్రెండ్ కొడుకు పెళ్ళి రాత్రికి నేను ఆనంద్ అంకుల్ని తీసుకుని పెళ్లికి వెళ్ళొస్తాను. రేపొద్దున్న నీ పెళ్లికి అందరూ రావాలి కదా అన్నారు డాడీ. అలాగే డాడీ అన్నాను నేను. ఆ పెళ్లి నుంచి డాడీ రాలేదు. ఆనంద్ అంకుల్ ఒక్కరు వచ్చారు. ఆయన చాలా విచారంగా కనిపించారు. ఏమైంది అలా ఉన్నారు అంకుల్, డాడీ ఏరి అని అడిగాను. డాడీకి ఏదో పనుందుట, చూసుకుని వస్తానని చెప్పి ఈ బ్యాగ్ నీ చేతికి ఇమ్మన్నారు అన్నాడు ఆనంద్. ఆనంద్ అంకుల్, బాబు, జీవితంలో ఎవరినీ చూడకూడదనుకున్నానో ఆ వ్యక్తి నాకు కనిపించింది. అదే నన్ను అర్ధాంతరంగా పిచ్చివాణ్ణి చేసి
నాకు విడాకులిచ్చిన నా భార్య ఆ పెళ్లిలో క్యాటరింగ్ టీంతో వచ్చింది. ఆమెను చూసి నేను చాలా షాక్ అయ్యాను. నన్ను చూసిన నా భార్య నా దగ్గరకు వచ్చి కళ్ళనీళ్లు పెట్టుకుని తనను క్షమించమని అడిగింది. నా మనసు కరగలేదు. ఎందుకంటే ఆమె నాకు చేసిన ద్రోహాన్ని నేను ఎలా మర్చిపోగలను? అప్పుడు నా బిడ్డ ఎక్కడున్నాడని అడిగాను. ఆమె చెప్పిన మాటలకు నేను నిర్ఘాంతపోయాను. అరుణ్, ఆమె నన్ను విడిచిపెట్టాక వేరొకరిని వలలో వేసుకుంది. అతను ఎంతో ఉత్తముడుట. ఆ బిడ్డతో ఉన్న తనని పెళ్లి చేసుకుని బిడ్డని తనను ఎంతో గొప్పగా చూసుకునేవాడట. కానీ ఆమెకు మరలా ఒక పెద్ద ధనవంతుడు పరిచయమై బిడ్డని రెండో భర్త దగ్గర వదిలి అతనితో లేచిపోయిందట. కానీ అతను పెద్ద వ్యసనపరుడట. వ్యసనాల వలన ఆస్తి అంతా పోగొట్టి అనారోగ్యంతో అతను చనిపోయాడట. తను వంచిన వారి ఉసురు తగిలి తినడానికి లేక ఇలా క్యాటరింగ్ వాళ్ల దగ్గర సహాయకురాలిగా చేస్తున్నానని తనను మన్నించమని ఏడ్చింది. కానీ ఆమె వలన ఉద్యోగాన్ని పోగొట్టుకుని పిచ్చివాణ్ణి ఎక్కడెక్కడో తిరుగుతూ నీకంటపడి ఈరోజు ఇలా నీ దయ వలన మామూలు మనిషినయ్యాను బాబు. ఆ మనిషిని చస్తే నేను క్షమించలేను అన్నాడు ఆనంద్ అంకుల్. సాయంత్రం అయినా డాడీ రాలేదు. డాడీ బ్యాగు తెరిచి చూశాను. అందులో ఆయన ఫోన్ ఉంది. అదేంటి ఫోన్ పంపేశారు అని గాభరాగా చూసేసరికి అందులో ఒక చీటీ కనిపించింది. అందులో, బాబు, నా గురించి వెతక్కు. ఆనంద్ అంకుల్ నీ తండ్రి. నేను కేవలం నీ పెంపుడు తండ్రిని. నీ తల్లి నీకు ద్రోహం చేసి వెళ్ళిపోయింది. నీ తండ్రిని వదలి చిన్నవాడివైన నిన్ను పెంచలేక అవస్థపడుతూ నాకు పరిచయం అయి నన్ను పెళ్లి చేసుకోమని ప్రాధేయపడింది. భర్త చనిపోయాడని చెప్పింది. అప్పట్లో అభ్యుదయ భావాలు గల నేను ఆమెను పెళ్లి చేసుకొని నిన్ను నా బిడ్డగా ప్రేమించి పెంచాను. కానీ మదాంధకారంతో నన్ను మోసం చేసి ఒకరోజు రాత్రి నిన్ను నన్ను వదలి ఒక ధనవంతుడితో వెళ్ళిపోయింది. అప్పటి నుంచి నీకు ఏమీ కాకపోయినా తల్లి తండ్రి అయ్యి పెంచాను. అరుణ్, ఇక నా బాధ్యత తీరిపోయింది. నువ్వు ఆనంద్ను అతని కుటుంబానికి చేర్చాలి అనుకున్నావు కదా బాబు. ఆనంద్, నీ తండ్రి నీ దగ్గరకు చేరాడు. ఇక సెలవు. నేను ఏదో ఆశ్రమంలో చేరిపోతాను. ఆనంద్, నేను ఇద్దరం నీ దగ్గర ఉండడం సబబు కాదు. ఎన్నాళ్ళు నీతో నేనున్నాను. ఇక నీ తండ్రికి నీ ప్రేమ పంచు. ప్లీజ్ నన్ను మర్చిపో. ఇట్లు నీకు ఏమీ కాని నీ పిచ్చి తండ్రి. ఉత్తరం చదివి వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు అరుణ్. డాడీ, డాడీ అంటూ ఏడుస్తున్నాడు. అరుణ్ చేతుల్లోంచి ఉత్తరం తీసుకుని చదివిన ఆనందం హతాశుడయ్యాడు. అరుణ్ తన కొడుక? బాబు అరుణ్ అంటూ కొడుకున కోగులించుకున్నాడు ఆనంద్. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను మరింత ప్రోత్సహించాలని మనవి. ఇప్పటివరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి, నా కథలను వింటున్న వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోనని వారు ఉంటే దయచేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేసి నన్ను మరింత ముందుకు నడిపించాలని నా ప్రార్థన. ధన్యవాదాలతో ఇట్లు మీ విజయలక్ష్మి. ప్లీజ్ సబ్స్క్రైబ్.